చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. సో ఇటువంటి ప్లేస్లో ఖచ్చితంగా ఫోటో అయినా దిగాలనిపిస్తుంది, ఒక షార్ట్ ఫిలిం తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి ప్లేస్లో ఎంత దారుణంగా మార్చేశారో చూడండి ఒకసారి టూరిస్ట్స్. సో అరకు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని మనకు తెలుసు. అటువంటి ప్లేస్ ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా మనకంతా పొల్యూషన్ అండ్ విపరీతమైనటువంటి ప్లాస్టిక్స్తో నిండిపోయి ఉంటుందండి ఎక్కడ చూసినా. సో లోకల్ గవర్నమెంట్స్ కూడా దీని గురించి కొంత పట్టించుకోవాలి. చూడండి ఇష్టం వచ్చినట్టు, అసలు చెప్పలేమండి, ఇష్టం వచ్చినట్టు వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ ప్లేట్స్, తర్వాత వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అదేవిధంగా ఆల్కహాల్కి సంబంధించినటువంటి బీర్ బాటిల్స్, మందు బాటిల్స్ అంతా కూడా పడేసి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అండి. చూడండి కింద మనకు ఫీల్డ్స్ కనబడుతుంది, వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలు, రైతులు కూడా ఎలుగే వెళ్తారు. సో అటువంటి ప్లేస్లో వీళ్ళు బీర్ బాటిల్స్ అక్కడ పడేయడమే తప్పు, మళ్ళీ అక్కడ దాన్ని పగలగొట్టి ఉన్నారండి విపరీతంగా. సో ఫుట్వేర్స్ ఉంటే పర్లేదు, కానీ లేకపోతే నార్మల్ మనం డైరెక్ట్ చెప్పల్స్ లేకుండా నడవలేము, అటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి ఎలా చెత్త చెదారంగా ఎలా పడేసి ఉన్నారు. సో సరౌండింగ్ మొత్తం కూడా రోడ్ కింద పైన. సో అంత పెద్ద ప్లేస్లో, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఎలా చండాలం చేసి ఉన్నారు చూడండి. సో ఇది ఈ ఇయరే కాదండి, ఎవ్రీ ఇయర్ ఎలుగు ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ పట్టించుకునేవాడు ఎవడూ ఉండడు. సో చూస్తున్నారు కదా ఇంత న్యాచురల్గా ఉన్నటువంటి ప్లేసెస్ని ఎంత పొల్యూషన్ చేస్తున్నారో. సో ఎక్కడ పడితే అక్కడ అండి విపరీతంగా రోడ్డు పక్కన బల్లాపడము, పొల్యూషన్ చేయడము, విపరీతంగా వాళ్ళు తెచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఇక్కడ పడేయడం చేస్తూ ఉంటారు. చూడండి మళ్ళీ ఈ వ్యాన్ నుండి అయితే కొన్ని తినడానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంతా కూడా కిందకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తింటారు, అలాగే పడేస్తారు. సో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగిందండి, కానీ ఎవరు అసలు మాట వినట్లేదు. చూడండి ఒక మెయిన్ రోడ్లో బళ్ళు ఆఫేసి దాని పక్కన అలా కూర్చొని తింటున్నారు. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, కూర్చొని తినడానికి హాయిగా ఉంటుంది. కాకపోతే మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మన ఓన్ ప్లేస్ అయితే మనం ఇలా ఎక్కడ పడతాం వస్తువుని మనం పడేయం కదా. చూస్తున్నారు కదా రోడ్డు పక్కన బళ్ళు ఆపేసి డాన్స్లు. సో అరక్కుని వచ్చిన తర్వాత విచ్చలవిడిగా తయారైపోతారండి. అసలు వాళ్ళ యొక్క ఓన్ సెల్ఫ్ని మర్చిపోయి చాలా విచ్చలవిడిగా డాన్స్ చేయడం కావచ్చు, ఎంజాయ్ చేయడం కావచ్చు. సో అరకు రావడానికి కారణం ఏంటంటే ఎంజాయ్ చేయడానికి, కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఆ లిమిట్ని దాటిపోయి పూర్తిగా పొల్యూషన్ చేస్తున్నారు, మామూలుగా కాదండి. చూస్తున్నారు కదా వే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మార్నింగ్ టైంలో అయితే మనం చూడలేమండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కనీసం ఒక ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా. మబ్బుతో అలా మంచుతో ఉన్నప్పుడు మనం ఫోటో తీసుకుంటే చూడండి అలా గ్రూప్స్గా ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలా కూర్చొని తింటున్నారు. అంత బాగానే ఉంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే పూర్తిగా పొల్యూషన్ చేసి పడేస్తున్నారండి. మళ్ళీ ఆ రీసైక్లింగ్ అంటే వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకెళ్ళిపోతే పర్లేదు, కానీ చూడండి ఇక్కడ ఒక కల్వర్ట్ ఉంది. కల్వర్ట్ పక్కన ఎన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అందులో ఒకసారి ఒక కాలు పెట్టగలమా చెప్పండి? పొరపాటున ఇంకెవరైనా కిందకి దూకడం కానీ అలా వాకింగ్ చేయడం కానీ చేయగలరా? చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక వెహికల్ ఉంది, ఎక్కడ పడితే అక్కడండి, మామూలుగా కాదు. సో టూరిస్టులు అన్నకి ఇలాగ ఉంటారు అనుకోండి, నచ్చిన ప్లేస్లో స్టాప్ చేయడం, ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఈ పొల్యూషన్ చూస్తేనే అసలు ఎందుకు అరకు టూరిస్ట్ ప్లేస్ అయిందా అన్నట్టు అనిపిస్తుందండి. ఒకనొక టైంలో ఇవంతా కూడా ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. చుట్టూ చూస్తే మీకు సీనరీ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇక్కడ ఒక బస్సు ఆపి ఉంది. ఈ బస్సులో చాలామంది టూరిస్టులు, అంటే ఏదో ఒక స్కూల్కి సంబంధించిన పిల్లలు వచ్చినట్టున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒక వ్యాన్ అనేది రోడ్డు కింద ఆపి ఉంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే టూరిస్టులు ఈ రకంగా వచ్చి పొల్యూషన్ చేస్తున్నారని. చూడండి ఇది మా ఊరు వెళ్ళే దారి. సో పైకి వెళ్తుంటే ఈ రోడ్డు పక్కన వచ్చి టూరిస్టులు వచ్చి తినడం, తర్వాత తాగడం ఇవంతా చేస్తున్నారు. సో అవంతా అలాగే పడేసి వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని ఎవరు శుభ్రం చేసే వాళ్ళు ఉండరు. సో మళ్ళీ చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు ఈ కారులో ఒక ఫ్యామిలీ వచ్చి ఎలా పొల్యూషన్ చేస్తున్నారో చూడండి. ఈ వీడియోని నేను లాస్ట్లో యాడ్ చేశాను, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది మార్నింగ్ 6:30 ఆ టైంలో నేను తీసినటువంటి వీడియో ఇది. సో అంతా కూడా మంచుతో కప్పబడి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే టూరిస్టులు చేసినటువంటి పొల్యూషన్ వల్ల కింద అంతా కూడా డస్ట్గా ఉంది. సో అది లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేదని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇవంతా డస్ట్ ఉండటం వల్ల మార్నింగ్ టైంలో కూడా కొంచెం
వేస్ట్ ప్లేస్లా కనబడుతుంది. రోడ్డుకి ఇరువైపులా కూడా టూరిస్టులు అంతా కూడా పొల్యూషన్ చేసేసారు.